దైవజనుడు దుఃఖపడకూడదు, సంఘము దుఃఖపడకూడదు. వాక్యంలో మనకు స్పష్టంగా చూస్తాం, సౌలును గూర్చి సమూయేలు చాలా దుఃఖపడిపోతా ఉన్నాడంట. ఎందుకంటే తానే అభిషేకించాడు, సౌలుని తానే అభిషేకించాడు. ఇప్పుడు తనకే దుఃఖకరంగా మారాడు సౌలు. మీరు బైబిల్లో గమనిస్తే విచిత్రమైన ఈ సంఘటన మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, సౌలు బ్రతికిన దినములన్నిట సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాడు. తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు దేవుడు కూడా అతని గురించి దుఃఖపడ్డాడు. దైవజనుడు దుఃఖపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు దుఃఖపడుతూనే ఉన్నాడు. ఒక విశ్వాసి విషయంలో దైవజనుడు